నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మోదీ ప్రసంగం చాలా కీలకంగా ఉంది. సో మోదీ చాలా కీలకంగా కొన్ని అంశాలు మాట్లాడారు. సో భారత మహిళ సింధూరం తొలగిస్తే ఏమవుతుందో ఒకసారి రుచి చూపించామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు వెన్నులో వణుకు పుట్టిందని చెప్తూనే భారత్ ఎదురుదారితో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందని ఒక క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చారు. అణుదాడికి భయపడేది లేదు, ఎదురుదాడి చేయగలం ఆ శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని చెప్పారు. స్వదేశీకి సంబంధించి స్వదేశీ ఉత్పత్తులు యుద్ధం రీతిలో చేసినటువంటి రిమోట్ యుద్ధం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పారంటే. అలాంటి యుద్ధాన్ని ప్రదర్శించిన భారత్కు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది. అయినా కూడా భారత్ పూర్తిస్థాయిలో ఎదుర్కొంటుంది. మోదీ ప్రసంగానికి సంబంధించి దానికంటే ముందు ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు కొంతవరకు చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనుకున్న నేపథ్యంలో మోదీ నిన్న 8 గంటలకు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా కీలకంగా ఉగ్రవాదానికి సంబంధించి, కశ్మీర్కి సంబంధించిన అంశాలు అవి వస్తే తప్ప అంతవరకు చర్చలు అన్న మాటే ఉండదు. సో సింధూర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఉల్లంఘనకు సంబంధించినటువంటి పాక్ చేస్తున్నా కూడా అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి చాలా క్లియర్గా కొన్ని అంశాలు ప్రస్తావించారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ట్రంప్ మాట్లాడు వేరే దేశం ఎందుకు మధ్యలో జోక్యం చేసుకుంది, మూడవ వ్యక్తికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మరొకసారి ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఆర్మీ సైన్యానికి, త్రివిధ దళాలకు మరొకసారి మనం గట్టిగా వందనాలు చెప్దాం. ఎందుకంటే చాలా కీలకం. ఎందుకంటే ఎప్పటికిప్పుడు కూడా ఫొటోస్ వస్తున్నాయి. భారత్ చేసిన దాడి చాలా కీలకం, ఒక రకంగా ధర్మయుద్ధంగానే చేసింది. కానీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాశ్మీర్ విషయంలో, అంతర్గతంగా ఉన్నటువంటి దాయాది దేశంతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో అమెరికా జోక్యాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి అలాగే భారత్ ఎదుర్కొన్న తీరు, సో దీని పరిణామాలు, ప్రపంచానికి భారత్ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది, మోదీ ప్రసంగంపై ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, ఆయనకు కూడా శివకుమార్ లాల్ గారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం ఒకసారి బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీజేపీ పార్టీ వర్షన్ ఒకసారి విందాం. ఎందుకంటే సో దానికంటే ముందు ఒకసారి నేను రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, అంటే ఎందుకో ఒకసారి టర్న్ అయింది. అంటే బేసికల్గా ఆయన చెప్పాల్సిన వర్షన్ చెప్తారు. నిన్న జరిగినటువంటి, ఎందుకంటే రామ్మోహన్ రావు గారికి నేను చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆయనతోనే మాట్లాడతాను. అందుకని ఆయన వర్షం విన్నాక మీ దగ్గరికి వస్తాను. ఆయన మాటల్లోనే ప్రశ్నలు కూడా వివరణిస్తారు. సో దాని తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే, చెప్పండి. అంటే నిన్న మోదీ ప్రసంగంలో చాలా క్లియర్గా భారత్ ఎలాంటి దాడి చేసింది, త్రివిధ దళాలకు సంబంధించి ఎదుర్కొన్న వ్యూహాలకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పింది. యుద్ధం కొనసాగుతుందని చెప్పింది. ఏదైతే చర్చల అంశం మనం మాట్లాడుకుంటున్నామో చర్చలకు సంబంధించి క్లియర్ కట్గా ఉగ్రవాదానికి సంబంధించి కాశ్మీర్ అంశం తేలితేనే, అవి ఇచ్చేస్తేనే క్లియర్ కట్గా చెప్పారు. ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా అది పాక్ మీద ఉంటుంది, బాధ్యత వహించాలని క్లియర్ కట్గా చెప్పారు. సో ఈ అంశాలకు సంబంధించి మోదీ ప్రసంగంపై మీరేమంటారు? రాజశేఖర్ గారు, మీకు పెద్దలు వెంకటరెడ్డి గారికి, ఎందుకంటే ఒక సామెత ఉంది తెలుగులో, ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయట. అంటే నేను వెంకటరెడ్డి ఎదురైన వెంకటరెడ్డి గారు నమస్కారం నేనన్నా, వారు నాకు నమస్కారం అన్నారు. ఆ బాట అంటే వెనకటి పిల్ల బాట అంటాం కదా, ఒక్కటే ఒక లైన్ ఉంటుంది అంతే, పెద్ద రోడ్లుగా. అటువంటిప్పుడు వారికి దారిద్దామని నేను, నాకు దారిద్దామని వారి పక్క దొరికింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా 3వ బాట ఏర్పడినట్టుగా మధ్యన బాట అట్లాగే ఉంటుంది. అంటే ఇద్దరు సంస్కారవంతులు, ఇద్దరు మనకు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయి. మనం ఎంత మర్యాద ఉన్నా పాకిస్తాన్ వాడు మర్యాదస్తుడు కాడు, సంస్కారహీనుడు. కనుక మనం ఎదురైతే వాడు బుక్కలు రాసుకుంటూ పోతున్నాడు, తగిలించుకుంటూ పోతున్నాడు, పడేసి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని విఘ్న వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను మొదలు మాట్లాడడానికి అంగీకరించారు. వాడు నేనేమంటానంటే మొదలు మీరు అనగానే వెంటనే నేను మాట్లాడతా అనలేదు. అందుకని వారికి కృతజ్ఞతలు. ఇక నిన్నటి మోడీ ప్రసంగం గురించి వస్తారు. నేను చాలా ప్రయాణం చేసి వచ్చే లోపట్నే చాలా మంది అన్నారు, రామారావు గారు మీరు రాత్రి వినాల్సింది, నేనంతా కరీంనగర్ జగిత్యాలు తిరుగుతూ రాత్రి సరిగ్గా 7 గంటలకు వచ్చాను, 8 గంటలకు ప్రసంగం విని మాట్లాడతాం అనుకోండి. దానిలో నాకు 3 అంశాలు మన భారత ప్రధాని మాట్లాడని తీసుకున్నాను. మొట్టమొదటి అంశం, నేనైతే ఇప్పుడు మీరు హైటింగ్ పెట్టారు కదా, నేను పాజిటివ్ గా స్పందిస్తుంది. అంటే ఎందుకు వెనకడుగా అంటే ముందుకు అడుగు వేయడానికి వెనకడు, సమస్య లేదు. నేను భారతదేశాన్ని, ప్రభుత్వాన్ని, మోడీ గారిని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా వేస్తాను. మొదటిగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని మనం స్థూలంగా తీసుకుందాం. ఏంటంటే ప్రధాన ప్రతినిధి ప్రసంగానికంటే ముందు ట్రంప్ మాట్లాడాడు, దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి.
ప్రధానమంత్రి ప్రసంగాన్ని తీసుకుంటే 3 అంశాలు మనం ఏమంటే, ఒకటేమో భారత సైన్యాన్ని సెల్యూట్ కొట్టాల్సింది మనందరం. ఆయన సెల్యూట్ కొట్టి మనం కూడా సెల్యూట్ కొట్టాలి. ఇంతకుముందు రాజశేఖర్ గారు మేము మొదట చెప్పారు, మనందరం సెల్యూట్ కొట్టాల్సింది. వాళ్ళ త్యాగాలు అపరిమితమైన, తక్కువది కాదు. కనుక నేనేమంటున్నానంటే వారికి మనం సెల్యూట్ కొడుతూనే 2 అంశాలు. ఒకటేమో వారు సెల్యూట్ కొడుతున్నాం, వారు ఏం చేశారో చెప్పారు. అంటే గత ఆపరేషన్ సింధూర్ 1, 2 పహల్గామ్ దాడి నుంచి మొన్నటి దాకా జరిగిన విషయాలన్నీ కూడా గతంలో సైన్యము, ఆ సైన్యాధికారులు, మన DGMఓల స్థాయిలో వివరించారు. దానికి అదనంగా చెప్పింది లేకుండా ప్రధానమంత్రి ఎండార్ట్ చేశారు. పూర్తిగా మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా రాజకీయ నాయకత్వం ఎండార్ట్ చేయడం ముఖ్యం అంటారు. సైన్యంతో పాటు మొత్తం సిరిసిలో చెప్పుకొచ్చిన తర్వాత ఏమైందంటే, తర్వాత మొదలు పెట్టారు. అసలు ఆయన మొదలు పెట్టేటప్పుడే పాకిస్తాన్ మనదే, షరతులు ఇక్కడి నుంచే మొదలవుతాయని మాట్లాడిండు. కానీ అంతకుముందు రోజు ఏదైతే 3 అంశాలు మాట్లాడినా అందులో ఒక అంశం మిస్ అయ్యిండు 2వ రోజు అంటున్నాను. ఈ మొత్తం భారతదేశ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడిన కన్నా ముందు, ఒక రోజు ముందు మోడీ గారు 3 అన్నారు. ఒకటేమో పాకిస్తాన్ మనదే, మన శత్రులే వాళ్ళ వర్తిస్తే వాళ్ళ శత్రులు మనకి ఏం పెడతారంటారు. అట్లాగే మధ్యవర్తిత్వం పనికిరాదు, ఎవరి మధ్యవర్తిత్వం ఒప్పుకోరు అన్నారు. కానీ నిన్న మాట్లాడిన విషయంలో మధ్యవర్తిత్వం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. దాంతోనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని వారన్న 3 అంశాలు కూడా ఇంకొకటి ఉన్నాయి. ఏమంటే, ఒకటి నదిలో నీళ్లు, రక్తం ఒకేసారి పాడవు. ఒకవైపు టెర్రరిజం, ఒకవైపు మాట మంచి జరగదు. ట్రేడ్ టెర్రరిజం 2 ఒకే వైపు ప్రవహించవు, నీళ్లు రక్తం ఒకే మార్గంలో ప్రవహించవు అని చెప్పారు. మొదటిదేమో మన ఉగ్రవాదము, చర్చలు 2 ఒకే ఘాటు నెట్టకట్టం జరగవు. 2వది ట్రేడ్, వ్యాపారం, వాణిజ్యము, అట్లాగే ఉగ్రవాదం కలిసి నడవలేవు. అట్లాగే నీళ్లలో రక్తము, నీళ్లు కలిసి పారలేవు అన్నాడు. అది వాళ్ళకి హెచ్చరిక. ఎందుకంటే వాడు అన్నాడు కదా, భారతీయులు రక్తం పారిస్తా అన్నాడు కదా, హిందుస్థాన్ కో ఖూన్ బహతా అన్నాడు కదా. అందుకని దానికి ఈ 3 సమాధానం ఇచ్చారు. కరెక్ట్. ఈ 3 అంతకుముందు రోజు ఇవ్వలేదు. కానీ అంతకుముందు రోజు ఇచ్చిన దాంట్లో మాకు మధ్యవర్తి ఇవ్వలేడు, మధ్యవర్తిత్వం మేము ఒప్పుకోమనే మాటను నిన్న అంత కఠినంగా ఎందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే, ట్రంప్ అంతకుముందే ప్రధానమంత్రి ప్రసంగం కన్నా ముందే ట్రంప్ ఏం మాట్లాడిందంటే, నేను అణుయుద్ధం ఆపిన అంటాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, రాజశేఖర్ గారు కేఏ పాలకు ట్రంప్కి ఏం తేడా జరుగుతుంది అంటే, ఒక దేశ అధ్యక్షుడు అయింది కనుక ఆయన మాటలు విలువ కట్టాల్సి వస్తుంది అంతే తప్ప, కేఏ పాల్ కూడా మొదటిసారి యుద్ధం ఆపిన అన్నాడు కదా, నేను అందరిని ఒప్పించిన అన్నాడు. అంటే చాలా వరకు చూసారు సోషల్ మీడియాలో, ఇంతకీ యుద్ధం ఆపింది ఎవరు, కేఏ పాల్ లేకపోతే ట్రంప్ అన్నటువంటి ఒక కామెడీ చూస్తున్నాం కదా. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అంటున్నాను, ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా చర్చలు కాల్పుల విరమణ మేమే చేసినా అని ఆయన అప్పుడే. అది అంత మనగాడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు ఆపలేకపోయాడు? ఎందుకు? ఎన్నికలకు ముందు చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పింది, 3వ రోజు యుద్ధం అయిపోతే జో బైడెన్ పనికిరాని వాడు, అసమర్థుడు అన్నది కదా. సో ప్రత్యర్థులు కానీ లేకపోతే దేశాలు కానీ విచక్షణతో వాడుకున్నటువంటి పరిస్థితులు వారు ఆగాలి తప్ప వేరే వాళ్ళ జోక్యం ఆపడం అనేది అంత సాధ్యం కాదు. ట్రంప్ అంటే ట్రంప్ ప్రత్యేకత అది. అంటే పిట్టల దొర అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు, పిట్టల దొర ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ కేఏ పాల్ ఎందుకు పోల్చిన అంటే, కేఏ పాల్ మాట్లాడితే ఎవరు పట్టించుకుని నష్టం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు కదా స్వయాన, ఆయన పట్టించుకున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు కదా. 2వది, దానికి మన సమాధానం లేకపోతే పోయిందంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ట్రంప్ కు సంబంధం లేదు దీనన్నాను. ఒకటి ఏంటంటే, కాల్పుల విరమణ కాగానే పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున బాణసంచి కాల్చుకున్నారు. అంత ఒక్క రోజు ముందే అజిత్ దోవల్ మనకు భద్రతా సలహా అతడు, మనము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దీపావళి జరుపుకున్నామన్నాడు. వాళ్ళు మరి జరుపుకున్నారు. వాళ్ళు దీపావళి జరుపుకున్నారు. తెల్లారి కాల్పుల విరామం జరుగుతుంటేనే అటు 5 గంటల తర్వాత 4-5 గంటల తేడాలు వాళ్ళు మళ్ళీ డ్రోన్ల దాడులు చేసిండ్రు, ఉల్లంఘించారు. తుప్ప మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు చేసిండ్రు తెలియదు, కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. సరే, నిన్నటి విషయానికి వస్తాను. ఈ 3 విషయాలలో ప్రసంగ విషయంలో నేను ఎలాంటి తప్పడతలేదు. మోడీ గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు, చాలా ఆవేశంగా మాట్లాడిండు, చాలా అద్భుతంగా మాట్లాడిండు. అరగంట ఉంటుంది అనుకుంటే 22 నిమిషాలు మోడీ గారు మాట్లాడితే తెగదాన్ని ఒకటి ఉన్నది. కేసీఆర్, మోడీ 2-3 ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే పోతూనే ఉంటాయి. కథ కాళ్ళు ఉంటాయి అంటే గంటనే మాట్లాడితే ఎక్కడ మంచిని కూడా తాగరు వాళ్ళు. చాలా అందుకంటే మాట్లాడితే ఆ వాక్చాతుర్యాన్ని మనకు ఒప్పుకోవాలి. ప్రతిపక్షాలు చిత్తు కావాల్సిందే. కానీ ఇక్కడ 22 నిమిషాలకు మాట్లాడి 22 నిమిషాలు చెప్పిన అంశాలతో నాకు విభేదం లేదు. కానీ అంతకుముందు ట్రంప్ చేసిన ప్రకటనలను మనం వివరణ ఇవ్వకపోతే ఇదే పాకిస్తాన్ నిన్న కూడా మళ్ళీ పారాసంచగాల్చుకున్నది. నిన్న కూడా అసలు వాళ్ళే చర్చలకు పోయి రమ్మని పిలిచిండ్రు. మోడీ గారు వెళ్ళి ఒక రకంగా చెప్పాలని భారత ప్రభుత్వమే తల మంచిది అమెరికా ముందు అని మాట్లాడుతున్నారే. దానికి దీటైన సమాధానం ఇవ్వకపోతే ఎట్లా అంటున్నాడు? ఇప్పుడు జరిగిన సంగతులన్నీ మోడీ గారు ప్రస్తావిస్తే పెద్ద సమస్య ప్రస్తావించుడు, తీటైన జవాబు ఇచ్చుడు. ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు ఒక్క గోలీ మనం భారత్ మీద పేరిస్తే మేము ఫిరంగులు గెలుస్తా అన్నాడు. అంతకుముందు అన్నాడు, నిన్న కూడా ఏమన్నాడంటే,
మాకు అంటే బాణం ఎక్కుపెట్టే ఉన్నది. అంటే మనం ఫిరంగులు కనుక మడిచిపెట్టుకోవాలి జేబుల, అవి ఎట్లాగే ఉన్నాయి. మీరు కనుక తోక చాడిస్తే మీ పని పడతామన్నారు. ఇది చాలా కరెక్ట్, అంత ఏం లేదు. అట్లాంటి యుద్ధ పిపాసిని కూడా కాదు నేను. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలుసు. యుద్ధం పిల్లలాట అంతకంటే కాదు. మన మాజీ సైన్య అధ్యక్షుడు ఎవరైతే సవరణ ఏమన్నాడంటే, ఆయన స్పష్టంగా చెప్పిండు, మీరు యుద్ధం పిల్లలాట కాదు, చెయ్యి అని ప్రోత్సహించాడు ఏముంటాడు, ఇంత కూర్చొని పడకుర్చి రాజకీయాలు చాలా చేయొచ్చు, అక్కడ యుద్ధం ఏంటో తెలుస్తుంది. నేను అప్పటి నుంచి అంటున్నాను, వాడు ముళ్ళు మీద అరటాకు మీద ముళ్ళు పడ్డా మనకే నష్టం. యుద్ధానికి పోవచ్చు, సమస్య కాదు. యుద్ధానికి పోతే ఏమవుతుంది, మనమేమో పౌరవాస దాడి చేయం, మనమేమో చాలా వైజ్మైన యుద్ధం, ధర్మ యుద్ధం చేస్తాం, వాడు అధర్మ యుద్ధం చేస్తాడు. చూసినాక 26 మంది 25 మంది ప్రాణాలు అయల్గాంలో పోయింది వేరైతే, 16 మంది పౌరులు పాకిస్తాన్ బార్డర్లు, మనకు ఆక్రమిత కాశ్మీర్ బార్డర్లో కూడా చనిపోయింది కదా మన వాడు. అందరూ ముస్లింలే, వరకే చెప్పానంటే ముస్లింలే హిందూ అని ప్రాణమే కదా. అందుకని మన పౌర ఆవాసాల మీద దాడి చేస్తే నష్టం ఎంత అవుతుంది అంచనా వేస్తే ఊహించలేనంత నష్టం జరుగుతుంది. అందుకని యుద్ధానికి కాల్మని ఎవరు చెప్తలేదు. కానీ ట్రంప్ ఆగడాలు పెంచుతున్నాయి. ట్రంప్ 2 సార్లు మాట్లాడిండు, దానికి మన సమాధానం ఇవ్వకపోతే ఇవాళ అంతర్జాతీయంగా పెద్ద కుట్ర జరుగుతుంది. రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే, రేపు పొద్దున ఈ కశ్మీర్ సమస్యను ముందు తీసుకొస్తుంది అమెరికా. ఇప్పుడు కూడా మనం అస్థిరత్వం ఉంటే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగకుండా చేయాలని చైనా, అమెరికా ఈ వార్ఫేర్ లో ఇద్దరు ఒకటే. చూశాం కదా, నిన్న కాక మొన్న 145, 350 దాకా టారిఫ్ రేట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 90 రోజులు దానికి మన విరామం ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ 10% అంట వీళ్ళకు, 30% వాళ్ళంట. ట్రేడ్ వార్ ముగించుకున్నారు కదా వాళ్ళే. ఎందుకంటే చైనాకి ఏమో భౌగోళికంగా ఆ పీఓకి అవసరం కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మద్దతు ఇవ్వడానికి, పాకిస్తాన్ మీద ప్రేమ కాదు, పీఓకే వాళ్ళకి అవసరం ఉంది, పెద్ద రహదారి నిర్మించుకోవాలి. అమెరికాకి ఏమో రేపు పొద్దున ట్రేడ్ వార్ లో మనం అడ్డం వస్తాం. చైనాకు ప్రతిగా మనం ఉండాలి, కానీ మనం మించిపోవద్దు అనే బాధ ఉంది. మన వాళ్ళని మించుకోకూడదు. ఎందుకంటే అమెరికాకు, చైనాకు మనకు మధ్యన ఆ ట్రేడ్ వార్ లో చాలా డిస్టెన్స్ ఉన్నది. మనకు 3వ ఆర్థిక శక్తి ఎదగడమే చాలా కష్టం. ఆ తర్వాత 1-2 చేరుకోలేము, మనం ఇటుకొని చేరుకోలేము. చైనాకి 1/5 ఉంది అన్నట్టు డిఫరెన్స్. అందుకని నేనేమంటున్నానంటే 5 తేడా ఉన్నది మనకు. కనుక నేను ఒక 2 విషయాలు ఏంటంటే, నిన్న మోడీ గారు మాట్లాడిన విషయాల్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. కానీ మొన్న మాట్లాడిన దానిలో మిక్స్ అయిన అంశాలు ప్రస్తావిస్తున్నాను. స్పష్టంగా ఆయన మధ్యవర్తిత్వం అవసరం లేదు అనేది నిన్న కూడా చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇందిరాగాంధీ అట్లానే ఎవరి గురించి వస్తుందంటే, మనకు లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళ గురించి ప్రస్తావన వస్తుంది. వాళ్ళు ఎంత గట్టిగా వ్యవహరించారు. కానీ రామ్మోహన్ రావు గారు, నాదొక ప్రశ్న. అంటే అప్పటి పరిస్థితులు ఇప్పటికీ భౌగోళిక పరిస్థితులు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో మారాయి. ఇప్పుడు యుద్ధం కూడా నేను చూసుకుంటే ఒక రకంగా రిమోట్ యుద్ధం అని చెప్పొచ్చు. మ్యాన్ టు మ్యాన్ ఎక్కడ చేసినటువంటి సందర్భాలు లేవు. ఎంతసేపు వారి డ్రోన్లతో చేయటం, మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒక టెక్నాలజీ నడుస్తుంది. భారత్ కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చింది. అంటే అప్పటి పరిస్థితుల్ని కంపేర్ చేయడం కరెక్టే అంటారా? ఇందిరాగాంధీతోనో లేకపోతే అప్పుడున్న పరిస్థితులతో మాట్లాడటం. మనము అధ్యక్షుడు నిక్సన్ ముందట ఆయన మాట్లాడిన మాటలు అయితే గుండె ధైర్యమే కదా. నేను ఏమంటున్నాను, యుద్ధం పరిస్థితి మారింది, యుద్ధ రీతులు మారినాయి, యుద్ధ నైపుణ్యం మారింది. నిన్న కాక మనం ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను. మీరు పిస్తోల్తో టుప్పుడు కాల్చుకునే రాజ్యం కాదు వాళ్ళు యుద్ధాలంటే. ఆర్థిక యుద్ధాలు జరుగుతాయి, దౌత్య యుద్ధాలు జరుగుతాయి, ఇది కూడా టెక్నాలజీతో కూడుకున్న యుద్ధాలు జరుగుతాయి. కనుక దానికి యుద్ధం ఎవరు కోరుకుంటలేరు. కానీ ఆనాటి పరిస్థితులకు ఆనాటి గేరెట్ కాదా, ఆనాడు అమెరికా అధ్యక్షుడు ఇంతకన్నా బలంగా ఉన్నాడు, ప్రపంచాన్ని శాసిస్తున్నారు. 2 భిన్న ధృవ ప్రపంచం, రష్యా వదిక్కు, అమెరికా వదిక్కు మొత్తం పరిపాలన చేస్తున్నాయి, ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇవాళ ట్రంప్ మాటలు ఎవరు వింటలేరు, జోకర్ గా మాట్లాడుతున్నారు. కానీ అట్లా లేదు. కానీ నిక్సన్ ముందు ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా. అందుకని ఎవరు తప్పు చేయలేదు అంటే, నెహ్రూ గారు అప్పుడే కాశ్మీర్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేవాడు ఉంటారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు కూడా రాజకీయ ఒప్పందం ఎందుకు పోయిండాలని ఉంటారు. తర్వాత 71 యుద్ధంలో నిజంగానే 93,000 సైనికులు విడిచిపెట్టినాం కదా. అవన్నీ వైఫల్యాల కిందికి రాదు. ఆనాడు ఉన్న యుద్ధ నీతి, ఆనాడున్న ప్రపంచ పరిస్థితులు, ఆనాడున్న ఐక్యరాజ్య సమితి, ఆనాడున్న దాన్ని పడ చూడాలి. మన తాత తప్పు చేసి ఉండాలని మనం నేర్చుకుంటూ కూర్చోవాలి. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా మన కాందహార్ విమానాన్ని దారి మళ్లిస్తే ఉగ్రవాద విడిచిపెట్టారు. రామ్మోహన్ రావు గారు, మీ ప్రశ్నలకి వెంకటరెడ్డి గారి దగ్గర సమాధానం చెప్తారు, వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఎస్, నిన్న మోదీ గారి మాటలకు సంబంధించి యుద్ధంలో గెలవడం అంటే చంపడం కాదు, ఒక రకంగా ఓడించడం. చంపడం కాదు, ఓడించడం అనేది ఒక క్లారిటీగా నిన్న మోదీ ప్రసంగంలో నాకు అర్థమైనటువంటిది ఒక సినిమా డైలాగ్. నేను దానికి అన్వయిస్తున్నాను. సో ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా ప్రశ్నలు సంధించారు. సో ముందుగా కంగ్రాచులేట్ చెప్తూనే, ఎందుకంటే యుద్ధం అంటే ప్రాణాలు పోవటం కాదు, ఆపడం. ఒక రకంగా గెలిచింది. సింధు జలాలకు సంబంధించి కానీ, పాక్కు సంబంధించి కానీ, లేకపోతే ఉగ్రవాదాలకు సంబంధించి క్లియర్ కట్గా మాట్లాడింది. కానీ మధ్యవర్తిత్వం పైన చాలా క్లియర్గా ఇప్పుడు ఒక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో మీరేం చెప్తారు అసలు?
ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు మన రామ్మోహన్ గారు, కాంగ్రెస్ మిత్రుడు శివలాల్ గారికి, మీకు అందరికి కూడా నమస్తే. మొట్టమొదట గత 4-5 రోజులుగా జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధము కాకున్నప్పుడు కూడా దాడి కానీ ప్రతిదాడి కానీ ఏదైతే జరిగిందో ఆ సందర్భం లోపల భారత సైనికులు ప్రదర్శించినటువంటి వీరోచిత పోరాటానికి శాల్యూట్, భారత ప్రజలంతా శాల్యూట్ చెప్పవలసిన అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయము. అది జరుగుతున్నటువంటి సందర్భం. పోతే రామ్మోహన్ గారు చాలా విషయాలను మాట్లాడుతున్నాడు, నిన్న నుంచి మాట్లాడుతున్నాడు. పొద్దున ఒక ప్రముఖమైనటువంటి ఛానల్లో కూడా మాట్లాడినాడు. నేను అన్ని వింటూనే ఉన్నాను. పెద్దలు వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకంటే మా వాళ్ళు సరిగ్గా చెప్పారా లేదా అనేటువంటిది నేను అన్నాను, కానీ నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను రామ్మోహన్ గారికి సమాధానం చెప్పడానికి. ఒకటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ రామ్మోహన్ రావు గారి ప్రశ్న అన్నం కంటే కూడా చాలా మంది ప్రశ్న అది. చాలా మంది ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉన్నటువంటి సందర్భానికి కొన్ని ప్రశ్నలు ఉత్పత్తి, క్లారిటీ మీ పరంగా అందరికీ. రామ్మోహన్ గారు అంటేనే సామాజిక స్పృహతో సమాజంలో వినపడుతున్న అంశాలకు ఆయన ప్రతిబింబము, ప్రతీక. ఆయన మాట్లాడాడు నా ఉద్దేశంలో అది. కాబట్టి సమాధానం ఆయన ఒక్కడే కాదు. పాపం ఆయన ఒక్కడికి ఉండదు కదా, 4 మాటలు వింటేనే చెప్తాడు. ఇప్పుడు ఈ యుద్ధం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి సందర్భము, అనేక ఎయిర్ బేస్లను మనము మట్టిలో కలిపేసినటువంటి సందర్భం. మోదీ గారు ఏదైతే చెప్పినారో మట్టి మే మిలాయింగే అని, గుస్కే మారింగే అంటే గుస్కే మారింగే అనేటువంటిది 100-200 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం ఆశ్చర్యపడతాం ఇట్లా యుద్ధం ఉంటుంది అనేది కూడా మనకు మొన్న జరిగే వరకు కూడా మనకు తెలియని పరిస్థితి. వేసి ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టినారు. సరే మైనర్గా ఏమన్నా ఇటు అటు కొంతమంది ఆ పక్కనే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టే, దాని మీద మనం బాంబు వేస్తే, దాని మీద మనం క్షిపణి ప్రయోగిస్తే ఆ పక్కనున్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రమాదకరమే. అది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అంతకంటే మనం ఏం చేయలేము. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే భారతదేశ త్రివిధ దళాల సైనికులు చేసినటువంటి వీరోచిత పోరాటం ప్రపంచం మొత్తం కూడా నివ్వరపోయినటువంటి సందర్భం. అసలు వాస్తవానికి ఇట్లా యుద్ధం ఉంటుంది అని కూడా మనకి ఇంతవరకు తెలియనటువంటిది. వెనకడికి 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం యుద్ధాలు రకరకాలుగా జరిగినటువంటివి. అవి మ్యాన్ పవర్ మీద ఎక్కువ ఆధారపడ్డవి, బాంబులు ట్యాంకుల మీద ఆధారపడినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి యుద్ధం అనేటువంటిది ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరీక్షలో మనం ఉపయోగించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అది S-400 కావచ్చు, బ్రహ్మాస్ కావచ్చు. ఇవాళ బ్రహ్మాస్ మన దేశంలో తయారైనటువంటి బ్రహ్మాస్ను ఉపయోగించిన తర్వాత రష్యా, అమెరికాలు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నటువంటిది. ఓహో, భారతదేశం కూడా ఇట్లా తయారు చేస్తుందా అనేటువంటి దాని కింద మన ఇతరుల మీద ఆధారపడ్డా కాదు, గొప్ప సాంకేతిక పరిజ్ఞానము మన దేశంలో ఎదిగింది. అది ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా జరిగిన మాట వాస్తవం. బ్రహ్మాండంగా దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఏదో అక్కడక్కడ అపశృతులు అప్పుడప్పుడు పలికినప్పటికీ కూడా కాంగ్రెస్లో కొంతమంది మిత్రులు ఆలోచన లేకుండా మాట్లాడినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని సరిదిద్దినారు. దాని కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే అది కాదు, ఇది సమయం కాదు అనేటువంటి పద్ధతుల పల ఇక్కడ ఏం జరిగింది, మొన్నటి వరకు కూడా యుద్ధము సాయంత్రం మనకు 3 గంటల వరకు కూడా ఈ చర్చలు, అంటే ఏదో చర్చలు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ టెలివిజన్లో మనకు కనపడుతున్నటువంటిది. నేను CNN చూశాను. 2:30-3 గంటలకే యుద్ధం చేసే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు, చాలా బలహీనంగా ఉన్నది. నవాజ్ షరీఫ్ ఆయన ప్రధానమంత్రి లండన్లో ఉన్నటువంటి వాడు ఉటావుటిన పాకిస్తాన్కి వచ్చినాడు. దాని మీద చర్చలు చేస్తున్నాడు. మీరు ఊరుకోండి, మీరు ఏం చేయలేరు, ఇప్పుడు బలంగా ఉన్నది భారతదేశం అనేటువంటి చెప్పిన తర్వాత మన దాడికి తట్టుకోలేక, వాస్తవానికి మరి మనకు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, నిన్న నుంచి సాయంత్రం నుంచి ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ న్యూక్లియర్ ఏదైతే యూనిట్ ఉందో, న్యూక్లియర్ ఎక్కడైతే వాళ్ళు భద్రపరిచినారో ఆ పక్కనే మన ఈ మిజైల్ పడడం జరిగింది అనేటువంటిది. అది స్లోగా కొంత కారుతుంది, లీక్ అవుతుంది అంటున్నారు. వాస్తవాలు మనకు తెలియదు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ సైన్యం అనేటువంటిది, పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా భయకంపితులైపోయి యుఎస్ ప్రెసిడెంట్ను, యుఎస్ కౌంటర్ పార్టీని, ఆ ఎక్స్టర్నల్ మినిస్ట్రీని కాంటాక్ట్ చేసిన సందర్భం ఉన్నది. ఇది వాస్తవం. చేసిన తర్వాత వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీరు వాస్తవం అంటున్నారు. కిరణ్ అన్న, మన ఆర్మీ డిఫెన్స్ వచ్చేసి క్లియర్ కట్గా చెప్పింది, మాకు ఎక్కడో న్యూక్లియర్ ఉందో మనకు తెలియదు, బట్ మేము చేసిన దాడి వల్ల మీ ఇన్ఫర్మేషన్ మీ నుంచి నేను తెలుసుకుంటున్నాను కూడా మీడియాకి అని ఒక రకంగా ఎదురు ప్రశ్నించారు. ఉండొచ్చు, నేను తెలిసి చేసినారు అని అనడం లేదు, అది కరెక్టు. మాకు తెలియదు అంటున్నారు. సరే, అదే వాస్తవం అనుకుందాం. పాకిస్తాన్ భయపడి దౌత్య సంబంధాలు అమెరికాతో కొనసాగించింది. అక్కడి నుంచి ట్రంప్ కూడా చూస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది. ఆయనకు నిమిషానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భారతదేశం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది.
యుద్ధ వ్యూహాల లోపల అగ్రగామిగా ఉన్నది. అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి బలహీనపడ్డటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మన క్షిపణులు 200-300 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినాయి, కానీ ఒక క్షిపణి కూడా మన దగ్గరకు వచ్చి మా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ లేకపోతే కాశ్మీర్లో కానీ ఏదైనా పట్టణం మీద కానీ ఎయిర్ బేస్ మీద కానీ పడినట్టుగా మన దగ్గర సమాచారం లేదు. ఇవాళ మనం అందరం ఉన్నాం కదా, మీడియా చూస్తున్నటువంటి ఒక్కటి కూడా పడలేదు. రైట్. ఒకటి వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన 2 అంశాలు. ఈరోజు అదంపూర్లో మోదీ పర్యటిస్తూ వెనకాల S-400 క్లియర్ కట్గా కనిపించింది. ఎందుకంటే మేము ధ్వంసం చేసామని పాక్ చెప్పుకుంది. దాన్ని ఫ్యాక్ట్స్ కమిటీ ఏదైతే ఉందో క్లియర్ కట్గా చెప్పింది. అది పాక్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమనే తప్పని కూడా చెప్పింది. సో మోదీ కూడా ఒక రకమైన మెసేజ్ ఇచ్చారు, మనం అన్ని ఓకే, కానీ ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్పాలనేది నా ప్రశ్న. ఎవ్వరు సందేహిస్తలేరు. ఇవాళ మన భారత ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. వాటిని మోడీ గారు చెప్పి అబద్ధాన్ని ఎవరు అంటలేరు. కానీ ట్రంప్ మాట్లాడిన మాటలకు మనం కౌంటర్ చేయకపోతే మనమే బతిమాడిపోయినామా, పాకిస్తాన్ పోయిందా, ఇది ప్రజలకు చెప్పాలని అంటున్నాను సార్. ఇప్పుడు ఒక్కటి రామ్మోహన్ గారు లేవనెత్తినటువంటి ట్రంప్ మీదనే చర్చ. అంటే ట్రంప్ అంతా కంప్ అవుతుంది బీజేపీ పార్టీకి, అది క్లియర్ కట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా, ట్రంప్ సరే ఒక పెద్ద మనిషిగా పెద్దన్నగా ఆ ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలలో వాళ్ళు జోక్యం చేసుకుంటారు. రష్యా యుక్రెయిన్ జోక్యం చేసుకుంటారు, వాళ్ళ పద్ధతే అది. వాళ్ళు డామినేటింగ్ టైప్లో చేస్తారు. మనకు కూడా మంచి మిత్రుడు, ఆ పాకిస్తాన్ కూడా ఉండొచ్చు కాక మంచి మిత్రుడే. ఈ 2 దేశాలంటే అక్కడ ఏం జరుగుతున్నటువంటిది, ఒక న్యూక్లియర్ ఉందా లేదా పాకిస్తాన్ దగ్గర మనకు తెలియదు. దాన్ని మాటికి మాట్లాడుతున్నాడు. మరి ట్రంప్తో వాళ్ళు ఏం చెప్పారు, ట్రంప్ వాళ్ళకి ఏం చెప్పాడు, మీరు సంధికి రావాలా, మీరు కాల్పుల విరమణ చేయాలా అనేటువంటి చెప్తున్నాడు. చెప్తే వాళ్ళే మాట్లాడాలా మనం మాట్లాడాలా అంటే వాళ్ళకే చెప్పాడు, మీరు మాట్లాడండి భారత కౌంటర్ పార్ట్తో, భారతీయ డీజీఎంఓతో మాట్లాడండి అంటే వాళ్ళే ఫోన్ చేసినారు. అంతవరకు వాస్తవం. ఎప్పుడది 3:45 ఆ ప్రాంతం లోపల. అప్పటికే మనకి ట్రంప్ బహుశా మాట్లాడుంటాడు. నేను ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను. ఎవరితో, భారత కౌంటర్ పార్ట్తో దౌత్య వైస్ ప్రెసిడెంట్ మాట్లాడినాడు, వాళ్ళ యొక్క ఫారిన్ సెక్రటరీ మాట్లాడుంటాడు, ఇక్కడక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళకి రాత్రి మనకు పగలు. మీరు ఒప్పుకోండి, మీరు ప్రస్తుతానికి చర్చల తర్వాత చేయొచ్చు, చాలా ఇబ్బందులు వస్తాయి, న్యూక్లియర్ ప్రభావం ఉంటుంది, మీరు ప్రజలు అనేక మంది నష్టపడతారు, నా మాట వినండి అన్నాడు. లేకపోతే మీరు చేయకపోతే నా ట్రేడ్ బంద్ చేస్తా అని అన్నీ చెప్పిండొచ్చు ఆయన. నేను చెప్పలేదు అని అన్నాను, కానీ ఆఫ్ ద రికార్డ్లో జరిగి ఉండొచ్చు. ఇదే కదా మీడియాలో వస్తున్నటువంటిది. ఇక్కడ మనమేం జరిగింది, అక్కడ అప్పటికే ఆయన ట్విట్టర్లో ఎక్స్లో పెట్టేశాడు, పోస్ట్ చేశాడు. అంటే మనం ఒక అంగీకారం ఇచ్చుంటాము, ఏమని, మేము సంధికి మన కాల్పుల విరమణకు ఓకే అని చెప్పి ఉంటాము. చెప్పలేదని అన్నను, చెప్పిన వరకు ఉంది. అంటే ఇక్కడ ట్రంప్ మధ్యవర్తిత్వం ఉందా లేదా, అంటే భారత్ కలగ చేసుకోవడం, అంటే మోదీ కలగ చేసుకోవడం జరగకుండా ట్రంప్ కలగ చేసుకుంటేనే సంధి కుదిరిందా? సో ఆ విషయాన్ని ఆయనే ముందు బయట పెట్టారా? నేను ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా, మోదీ గారు మాట్లాడిన దానికి భాష్యం చెప్తాను చూడండి. మోదీ గారు అమెరికా మధ్యవర్తిత్వం ఉన్నది అని మొన్నటి నుంచి నిన్నటి వరకు మాట్లాడిన దానికి ఎక్కడ ఒప్పుకోలేదు, ఆ ప్రస్తావన చెయ్యలేదు. మోదీ గారు ఇచ్చిన సమాధానాలు మీరు 2-3 సమాధానాలు ఘాటుగా ఉన్నాయి ప్రెసిడెంట్ ట్రంప్కి. అర్థమైతే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఒకటి, ట్రేడ్ అండ్ టెర్రరిజం 2 ఒకేసారి ప్రయాణం చేయవు అన్నాడు. అంటే మీరు ట్రేడ్ను మేము బంద్ చేస్తాము, మీతో 2 దేశాలతో మేము చెప్పినట్టు వినకపోతే ఎండడానికి సమాధానం అది మీరు గుర్తుంచుకోండి. ట్రేడ్ అండ్ టెర్రరిజము ఒకటి కావు, ఒక చోట ఉండవు అంటే ట్రంప్కు సమాధానం దొరికింది. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే సమాధానాలు ఎట్లుంటాయండి, పిల్లల్లాగా మనలాగా నీలాగా నాలాగా అట్లెట్ అవుతుంది అని మూతి మీద కొట్టినట్టు చెప్పారు కదా, అర్థమవుతుంది కదా. ఎక్స్టర్నల్ రిలేషన్స్లో అది ఒక జవాబు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా అండర్లైన్ చేయండి. ఇది ఈ 2 మేమంటే, మీరు ట్రేడ్ బంద్ చేస్తా అంటే టెర్రరిజం మాకు ఇంపార్టెంట్, మీరు ట్రేడ్ సంగతి తర్వాత సంగతి అది అన్వయించుకోవాలా. రెండవది, ట్రంప్ ఇన్వాల్వ్ అయినట్టుగా ఆయన ఎక్కడ ఒప్పుకోలేదు. మాకు కావలసింది ఉగ్రవాదాన్ని రూపమాపడము, నేను మధ్యవర్తిత్వం చేస్తా కాశ్మీర్ గురించి అని మాట్లాడారు, అది కూడా నేను చెప్తున్నాను. దానికి సంబంధించి ఏం చెప్పాడు, మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. పేరు చెప్పకపోవచ్చు, ట్రంప్ పేరు చెప్పకపోవచ్చు, అమెరికా పేరు చెప్పకపోవచ్చు, సమాధానం పెద్దవాళ్ళు చెప్పే సమాధానం అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది, ఇంట్లో అత్త కోడలకు పంచాయతీ అయినప్పుడు కోడలు పిల్లలను కొడుతుంటుంది, గిన్నెలు కిందేస్తుంటుంది, తల చెంబులు అక్కడక్కడ పడేస్తుంటుంది. దాని అర్థం అది చెప్పిండా లేదా? ఏం చెప్పాడు, మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఆయన ఏం చెప్పాడు, కాశ్మీర్ సమస్య అంటే కాశ్మీర్ సమస్య గురించి మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కాశ్మీర్ ఈజ్ నాన్ నెగోషియబుల్, భారతదేశంలో భాగం అది, దాని గురించి చర్చించే అవకాశం లేదు అనేటువంటి అసలు ఆ సమస్యనే ఉన్నట్టుగా మోదీ ఒప్పుకోలేదు. మోదీ ఒప్పుకునే రెండు అంశములు. ఒకటి, అగర్ హమ్ బాత్ కర్నా హై తో, అగర్ హమారా డిస్కషన్ హోనా హై తో ఓన్లీ 2 ఇష్యూస్ హై. ఒకటి ఉగ్రవాదము, రెండవది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు అన్నాడు. కాశ్మీర్ ఇష్యూ ఉందని ఒప్పుకోలేదు ఆయన, దానికి సమాధానం దొరికింది. కాబట్టి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఉగ్రవాదము ప్లస్ ఇది రెండు ఒక దగ్గర పోవు, రక్తము వాటరు ఒక దగ్గర పోవు, ఒక దాంట్లో ప్రవహించవు. ఇవి ఇండైరెక్ట్గా మోదీ చెప్పినటువంటి అర్థమయ్యే రాజకీయ నాయకులకు అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంటర్ప్రిటేషన్ మీరు చేసినప్పుడు, మీరు పాదరసాన్ని పరిశీలించినప్పుడు కనపడేటువంటి అంశములు. రెండవది, మోదీ డైరెక్ట్గా నువ్వేంది నేనేందని మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏం మాట్లాడుతున్నాడు మోదీ అని అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకునే చర్యలు ఏందనేది తర్వాత సంగతి. మనం తీసుకునే చర్యలు ఏందనేది మనం ఒకటే మాట చెప్పినాము, ఇప్పటి నుంచి ఒక్కసారైనా మా దేశం వైపు మీరు కన్నెత్తి చూస్తే మిమ్మల్ని భస్మాసుర హస్తంగా మార్చేస్తామని చెప్పినాడు మోదీ. ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇక్కడి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చెప్తున్నాడు. ఇక హాయిగా వ్యాపారాలు చేసుకుందాము అందరము అన్నాడు. వాటన్నిటికీ సమాధానం మోదీ దగ్గర దొరికిందండి రాత్రి మీరు ఇంటర్ప్రిట్ చేస్తే. కాకపోతే మీరు అన్నట్టుగా మూతి మీద కొట్టుడు, ముఖం మీద కొట్టేటట్టు సమాధానాలు ఉండాలని ఒకవేళ భారత ప్రజలు అనుకున్నట్టయితే అంతర్జాతీయ రాజకీయాల లోపల అట్లా కుదరదు. అంతర్జాతీయంలో మనం కూడా మన లిమిటేషన్స్లో మనం ఉండాలా, చెప్పేది చెప్పాలా. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. అమెరికాలో మనకు సంబంధించినటువంటి 2 కోట్ల మంది మన జనాభా ఉన్నారు, మనకు ట్రేడ్ ఉంది, బిజినెస్ ఉంది. అయినంత మాత్రం చేత వాళ్ళకి సరెండర్ కావాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన జవాబు వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు మాట్లాడేది అందులో ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా. ట్రంప్ ఏం మాట్లాడతాడో మనకు తెలుసు. ఆ దేశంలోనే అనేక సమస్యలు ఉన్నాయి, రకరకాలుగా మాట్లాడతాడు ఆయన. పోండి ఇండియన్స్ అంతా వెళ్ళిపోవాలంటాడు, విదేశస్తులు వెళ్ళిపోవాలంటాడు, రకరకాలుగా ఆ దేశంలో విమర్శలు వస్తున్నాయి. ఆ దేశంలోనే వాళ్ళ యొక్క అంతర్జాతీయ, నేను ఎందుకంటున్నానంటే ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఆఫ్ ద రికార్డులో మామూలుగా ట్రంప్కు ఉండేటువంటి కొన్ని బలహీనమైనటువంటివి ఇవన్నీ ఉంటాయి. అంత మాత్రం చేత మనం సరెండర్ అయినట్టుగా, అంత మాత్రం చేత భారతదేశం యుద్ధాన్ని సరిగ్గా నడపలేదు మోదీ గారు అనేటువంటిది తప్పు. మన స్టాండ్ మనం క్లియర్ గా యుద్ధ రీతి గురించో లేకపోతే భారత సైన్యం గురించో ఎక్కడ డౌట్ లేదు. ట్రంప్ జోక్యం చేసుకోవడం మాట్లాడడం అనేది ఇక్కడ పెద్దగా ఇష్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జోక్యం చేసుకున్న అంశములు మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా జేడీ వాన్స్ మాట్లాడడం కానీ, రుబియో మాట్లాడడం కానీ, ఈ అంశాలు ఎక్కడ ప్రస్తావించలేదు. ఇవన్నీ అఫీషియల్ గా ఎక్కడ రాలేదు. మోదీ చెప్పలేదు. చెప్పాడా? వాళ్ళు చెప్పాలా? అట్లా మాట్లాడుతుండేంటి మోదీ? ఆయన చెప్తాడు, ఆయన అనేక చెప్పిండు. మళ్ళీ కౌంటర్ చేయాలా? ఎవరు కౌంటర్ చేయాలా? ట్రంప్ కౌంటర్ చేయాలా? అదేంటి మేము మాట్లాడినాం కదా, మీతో మాట్లాడినాం కదా, వాళ్ళతో మాట్లాడినాం కదా, మేము మాట్లాడలేదు అనేటువంటి పద్ధతి కదా. ఆయన ఒక్కటే మెన్షన్ చేసిండు, DGMO ఆఫ్ పాకిస్తాన్ కాంటాక్ట్లకు వచ్చిండు అని చెప్పిండు. మీరు మేము ఏవేవో పరిష్కరిస్తా కాశ్మీర్ సమస్య అంటే మాకు ఎవరి సహాయం, కాశ్మీర్ అనకుండానే అన్నాడు. అది కూడా మీరు కాశ్మీర్ సమస్య అనలే, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి మాకు తెలుసు. మోదీ ప్రసంగానికి సంబంధించి ఎక్కడా కూడా డౌట్ పడట్లేదు. ఒక్క అంశం ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివకుమార్ ఒకటి అది అంతర్జాతీయ దేశీయ మీడియాలో వస్తున్నటువంటి దానికి ట్రంప్కు సరైన సమాధానము గౌరవప్రదమైనటువంటి తిరస్కార సమాధానం. టెర్రర్ ట్రేడ్ అనే పదంలోనే ఒక ఇన్డెప్త్ గా ఇవ్వాల్సినటువంటి వార్నింగ్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే. రాజశేఖర్ గారు ఎందుకంటే మాట శివకుమార్ గారు అది ప్రశ్న వేస్తారు కానీ ఒకటి, ఇప్పుడు గుర్రాన్ని గాడిదను ఒకే ఘటన గాడికి ఎట్లా? ఇప్పుడు మోడీ మాట్లాడింది ఇద్దరిని బెదిరిస్తున్నాడు ఆయన, ఒక్కరిని కాదు బెదిరించేది. ఉగ్రవాద దేశాన్ని బెదిరిస్తావా, ధర్మబద్ధంగా నా ప్రపంచ దేశాన్ని బెదిరిస్తావా? ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాల్సిన బాధ్యత మోడీకి లేదా? రెండోది, మొన్ననేమో మధ్యవర్తిత్వం ఒప్పుకొని అంటాడు, నేను రాత్రి మాట్లాడాడు, ఆ సంగతి ఏం మాట్లాడలేదు కదా. ఈ రెండింటికి సమాధానం రాలే నాకు. ఇవాటికి కూడా ట్రేడ్ గురించి ఇద్దరికి ఆపేస్తా అంటున్నాడు. మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా, 100% మీ ప్రశ్న కరెక్ట్. కానీ మొదట ఈ డిస్కషన్ లో మీరు ఒక మాట చెప్పిర్రు, వెనకడుగు వేయడం అంటే ముందడుగు వేయడానికి వెనకడుగు తప్పనిసరి అన్నారు. ఇప్పుడు కూడా సమాధానం అంటే ఇప్పుడు సమాధానం చెప్పకపోవడం అనేది మోదీ వ్యూహంగా చెప్తున్నారా మీరు? అంతే కదా, అట్లా ఉండదండి. ఒకేసారి అందరిని శత్రువులు చేసుకోలేమండి. దాన్ని మన ముఖం మీద కొట్టరండి. కొడితే మనం రాజకీయ నీతి, యుద్ధ నీతి, అంతర్జాతీయ నీతిలో అది తప్పు. ఆయనకు అర్థమైంది, 3-4 అంశాల మీద అర్థమైంది. మీరైతే బాబు కాశ్మీర్ సెటిల్ చేస్తా అంటే రైట్. వెంకటరెడ్డి గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ విందాం. కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఉంది. ఎస్ శివలాల్ గారు చెప్పండి. నమస్తే. ముందుగా ANN న్యూస్ ప్రేక్షకులకు మీకు ఒక్క మాట ఏంటంటే, శివలాల్ గారు వర్షన్ అయిపోయాక మాట్లాడతారు.
కాదు పెద్దలు రామ్మోహన్ గారు నిన్న నుంచి చాలా టీవీల్లో మా ప్రతినిధులను ఆట ఆడుకుంటున్నటువంటి సందర్భం ఉంది. మా వాళ్ళు సరిగ్గా సమాధానం ఆయనకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను మీ టీవీ ద్వారా. రైట్ శివలాల్ గారు చెప్పండి మీరు. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడ ఒకటి, ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదైతే భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జవాన్ల దగ్గర ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడమా లేకపోతే వాళ్ళకి కృతజ్ఞత భావం చూపించడమా, అది మట్టుకు నిజంగా కూడా అభినందనీయం. ఒకటి. రెండోది, ఏదైతే 4 టెర్రరిస్టులు వచ్చి ఒక 26-28 మందిని చంపి ఈ పోయిన దాని దృశ్యం ఆలోచిస్తే అక్కడ మన ఇంటెలిజెన్సీ లేకపోతే మన అదైతే ఫెయిల్యూర్ అనే రకంగా అయితే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. రెండోది, ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో కూడా అది ఖచ్చితంగా కూడా ఏకీభవించవలసిన విషయం. ఎందుకంటే ప్రధానమంత్రి, మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఇటు మా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మా ఎల్ఓపి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కానీ అందరూ కూడా దేశవ్యాప్తంగా మొత్తం అందరు కూడా ఈ మొన్న జరిగిన పహల్గామ్లో జరిగిన సంఘటన గురించి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్ చేసిండ్రు. గతంలో మనం స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ని పిలవండి అని చెప్పిన అఖిలపక్షంలో పిలిచి మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఏకతాటి పైన మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని దుశ్చర్య చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. ఈరోజు ఆ మాటకి నరేంద్ర మోదీ గారు గర్మే గుస్కే మారింగి అంటుండే అంత మాటకే. కానీ ఈరోజు మంచి అవకాశం వచ్చిన దాన్ని కూడా కొంచెం ఇంకా మొన్న చేసిన దానికంటే ఇంకెక్కువ చేయాల్సింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే టెర్రర్లు ఒకప్పుడు మతము, ప్రాంతం అని చూడకుండా టెర్రరిస్ట్ చేసేది. కానీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు హిందువులా కాదా అని ప్యాంట్ ఇప్పి చూసి మరీ షూట్ చేయడం అంటే అది మటుకు ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆ టార్గెట్ పెట్టింది, ఆ పేరు పెట్టినందుకు కూడా అందరు అభినందిస్తారు. కానీ ఈరోజు మంచి అవకాశం కూడా ఉంది. మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నేను సమన్వయం గుంటా, ధర్మం గుంటా అనేది కాదు, మనకి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. గతంలో కూడా అమిత్ షా గారు కూడా ఒకటే చెప్పిండు, ఏమని ఆర్టికల్ 370 అయిపోయింది, ఇప్పుడు పిఓకేనే మనం ఖచ్చితంగా తీసుకుంటాము, అది ఖచ్చితంగా. మొన్నటిసారి మనకు మంచి అవకాశము పాకిస్తాన్ వాళ్ళు కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ మనకు కల్పించడం జరిగింది. అది మటుకు మనం అడ్డం పెట్టుకొని పోయి ఉంటే ఇటు సార్క్ దేశాలు కానీ ఇంకేమన్నా ఉన్నా అది పక్కన పెట్టి ముందు మనకు అవకాశం ఉన్నా కానీ కొంచెం సమన్వయంతో మనం ఇది చేయడం వల్ల కూడా వాళ్ళకి అవకాశం దొరికింది అనేది నా ఆలోచన. వన్ సెకండ్, ఇంకోటి శాటిలైట్ ప్రకారము 29 స్థావరాలను గుర్తిస్తే మనోళ్ళు పేల్చింది 9. మళ్ళీ ఇంకా అదొకటి. రెండోది, ఈ 4 ఉన్నారా, చనిపోయినరా, లేకపోతే పాకిస్తాన్ కబ్జాలు ఉన్నారా, మన దగ్గర ఉన్నారా అనేది కూడా ఇప్పటివరకు మన ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాని గురించి ఆలోచిస్తే ఎవడైతే మన మీద పహల్గామ్లో వచ్చి ధర్మం మాట్లాడుతూ వాళ్ళు కాల్పులకు మటుకు వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ బతుకుంటే మటుకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళని చంపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈట్కే జవాబ్ పత్తర్సే అని మనం అప్పటి నుంచి అంటున్నాం. కానీ మనం మాటలతోనే ఈట్కా జవాబ్ పత్తర్సే అంటున్నాం, కానీ మనం ఖాళీ వాళ్ళని పత్తర్తో కొడతలేం, పూలతో కొడుతున్నట్టు ఉంది. ఈరోజు జరిగిన పరిణామము ఎంతైతే తేజ్ ఉందో భారతదేశం మొత్తంలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల దీనివల్ల బెనిఫిట్ అవుతాం. ఖచ్చితంగా రేపు పిఓకే కూడా మనం అటాక్ చేయాలి, ఈ మోక వదలొద్దు అనేది కూడా భారతదేశంలో ఒక ఏజ్ వచ్చిన పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఇదే చెప్పడం జరిగింది, ఏ తేడా లేకుండా. అయితే ఇక్కడ మరి ఉండపరంగా యుఎస్ ప్రెసిడెంట్ చెప్పడము, తర్వాత మన ప్రధాని దాని వివరణ ఇవ్వకముందు ఆయన యుఎస్ ప్రెసిడెంట్ ఎందుకు ఇస్తుండ అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకొక మాట వెంకటరెడ్డి గారు అన్నమాట నరేంద్ర మోదీ గారు ఓపెన్గా చెప్పిండు, పానీ और खून एक जगह नहीं बहेंगे और ट्रेड और टेररिस्ट एक जगह नहीं रहेंगे అన్నాడు. అది వాస్తవం. అది జనరల్గా ఒక లీడర్గా వెంకటరెడ్డి గారు అక్కడ పోతే కూడా వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్తారు. ఇంకా నేను అనుకుంటా ఇప్పుడు ఇవాళ మాట్లాడిన దాన్ని ఆలోచిస్తే నరేంద్ర మోదీ గారి కంటే కూడా ఇంకెక్కువ మన రామ్మోహన్ గారిని సంజాయించి చెప్పి చూడు, ఆ రకంగా ఇంకా వెంకటరెడ్డి గారు నరేంద్ర మోదీ గారి కంటే ఇంకెక్కువ చెప్తాడేమో, ఇంకా జర కూల్ అయ్యి. అంటే నేనైనాది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చిన అవకాశాన్ని కొంచెం మనం చేజారించుకున్నాం అనేది నా ఆలోచన. రైట్. రామ్మోహన్ రావు గారు
చెప్పండి. అంటే ప్రధానంగా అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధాలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా భారత్ తీసుకున్న సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఒక రకంగా నీళ్లు వెళ్ళకపోతే కష్టాలు పడతారు. అంటే యుద్ధంతో బుల్లెట్తో చంపడం కంటే కూడా వారికి ఒక రకమైనటువంటి పతనం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఇటువైపు సిమ్లా ఒప్పందం ఏదైతే అయిపోయిందో అది మనకి ఎంత మంచి చేస్తుందో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ అంశాలు కూడా ఒక రకంగా కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు యుద్ధం ఆపడంతో పూర్తిగా ఒక రకంగా ఆపినటువంటి పరిస్థితి కాదు, కంటిన్యూడ్ అని చెప్పారు ఆయన. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఉండాల్సినటువంటి నిబంధనలు ఇప్పటికీ ఉన్నాయి, కొనసాగుతున్నాయి, రెడీగా ఉన్నామని చెప్పారు. అదే కూడా నేను రాత్రి కరెక్ట్గా మోడీ గారు మాట్లాడిన తర్వాత వెంటనే ఒక టీవీ ఛానల్ మాట్లాడి చెప్పింది అదే. ఇప్పుడు ఇవాళ శత్రువుని చంపడం కంటే శత్రువుని నిర్వీర్యం చేయడం ముఖ్యమంటున్నారు. చూడండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పటం చూడండి, ఇట్లా పరిగెత్తిన పాములాగా ఉంటుంది, పైన మొత్తం ఇట్లా పరిగెత్తినట్టు కింద పక్కన స్థానంలో గీతలా ఉంటుంది. ఓకే, నువ్వు మనం స్వాధీనం చేసుకోవాలంటే పాకిస్తాన్ పోరాడు బీకాలే. ఇప్పుడు చాలా మంది మ్యాప్ లో మోడీ గారు అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే దినదిన ప్రవర్ధమానంగానో లేకపోతే కొన్నాళ్ళకు ఇప్పుడు తీసుకున్న చర్యలు ప్రభావం ఉండబోతుందంటారా భారత్ వ్యవహరిస్తున్న తీరు? అంటే ట్రంప్ అంశం మినహాయిస్తే మిగతా అంశాలు భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రభావాన్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అనుకోవచ్చా మనం? పూర్తిగా సమర్థిస్తాను. ఏమంటున్నా అంటే ఒకేసారి అన్ని పనులు జరగవు, కానీ ఏదైతే నిప్పుల మీద అన్నాడు ఇనుమును వేడుకున్నప్పుడు సాగడిస్తే బాగుండేది. ఇంతకుముందు శివలాల్ గారు ఉంటారు కదా, 29 స్థానాలు గుర్తించినప్పుడు మిగతా దాన్ని నిర్వీర్యం చేస్తే వాడే కాలబేరానికి వస్తారు కదా. ఇంకా ఇప్పుడు ఏమైందంటే 2 దొరికినాయి సార్, వాళ్ళకి ఉపశమనం లభించింది. 2, ఒకటి ఆర్థికంగా ఉపశమనం లభించింది IMF, రెండోది వాళ్ళకు ఊపిరి పీల్చుకున్నారు. ఏది మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ వస్తారు. నేను నిన్న కూడా అన్నా, ఊహించిన కాలేదు, ఫస్ట్ నాడు అయింది. రాత్రి దాడి చేస్తే చూడండి అంటే 5 గంటల లోపల దాడి చేసి నిన్న కూడా అన్నగా నేను దాడి చేయలేదు, తెలియలేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే వేడు సంగతి మాట్లాడుతున్నాడు కదా, ఒక్కరిని దోషిగా చూపించే బదులు ట్రంప్ ఇదని చెప్తున్నాడు ఒకటి. రెండోది IMF గురించి కూడా మనము ఓవైసీ మాట్లాడినట్టు కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నాం. ఓవైసీ ఏమన్నాడు, ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అది వాడు రిలీజ్ చేసాడు. దాని మీద మన నిర్మలా సీతారామన్ IMF ని ఎండగట్టడం ఎందుకు చేస్తారు? మన భారతదేశం పట్టుకుడు ఉన్నాయి. IMF అంటే ఎక్కడి నుంచి పైసలు అమెరికా ఇస్తే రాలే, అన్ని దేశాల ఇప్పుడు మన డిపాజిట్ కదా, మనం బ్యాంకులు డిపాజిట్ పెట్టుకుని వాడి అప్పు ఇస్తూ మన భారత్ అన్ని దేశాల డిపాజిట్లు తీసుకుని వాడు అప్పులు ఇస్తున్నాడు. దానిలో ఈ $1 బిలియన్ అది ఇచ్చిందంటే 8,500 కోట్లు ఇవాళ వాళ్ళకు ఆయుధాలు కొనుక్కోవడానికి ఇచ్చినట్టే కదా. రేపు ఇంకొకటి అమెరికా ఏంటంటే ఆయుధాలు వేయాలి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ ఇట్లాంటివన్నీ ఆయుధాలు అమ్ముకునేవి. చైనా ఆయుధాలు చైనా వాళ్ళు ఎవరు కొంటలేడు, అది వేరు. చైనా అమ్మలేదు, కొంటే కూడా ఎవరు కొన్నారంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కొంటాడు, కానీ మిగతా ప్రపంచం కొనదు. కనుక నేనేమంటున్నాడు, గాడిదను గుర్రాన్ని ఒకటి కడితే మనం అవమానం కదా అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరికి వార్నింగ్ ఇస్తే ఎందుకు పట్టించాలి మనం? తప్పు చేసిన వార్నింగ్ ఇస్తావా? ఇద్దరు ఎవరైతే ఇంకో మాట అంటే ఎవరైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద ట్రేడ్ ప్లాన్ చేస్తారా? కానీ వాడు మొదలు పెట్టా మన మొదలు పెట్టా మన ఇద్దరు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తాడు. ట్రంప్ వ్యాఖ్యలు టెంపరీ ట్రంప్ అని వ్యాసం రాసింది. ఇక్కడ మనము భారతదేశం గౌరవప్రదంగా ఈ దాన్ని తప్పుకుందా లేకపోతే అగౌరవంగా తప్పుకుందా? ప్రపంచ దృష్టికి మనకి ఏమని చెప్తున్నాం? ట్రంప్ మాటలకు కనీసం విదేశాంగ మంత్రులైనా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు మన సంప్రదించలేదండి, వాళ్ళ జోక్యం లేదు. నిన్న కాక మనం మోడీ గారు స్వయంగా చెప్పి నిన్నేం చెప్తున్నానంటున్నాను నేను చాలా పాజిటివ్ గా మోడీ గారు చేసే చర్యలను సమర్థిస్తుంటే, రెండోది కూడా చెప్తున్నాను, ఇవాళ ఉభయ పార్లమెంటు సభల సమావేశం ఎందుకు పెడుతున్నాడు అంటే ప్రజలకు చెప్పాలి కాదంటే, కానీ పార్లమెంట్ అనేది అత్యున్నత వేదిక కదా, దానికి ఎందుకు చెప్తలేరు? పార్లమెంట్ సమావేశం బట్టి చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ మాట్లాడటం ఈ భిన్నాభిప్రాయాలు లేకపోతే వస్తున్నటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రభావం ఉండబోతుంది అంటారా? అంటే ఏమంటారు సార్, ఇప్పుడు యుద్ధం జరగమని ఎప్పుడు కోరుతున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు, కానీ దేశం ఎప్పుడు యుద్ధం జరపాలని కోరుతుంది. యుద్ధం మనకే నష్టమైంది, పోరు నష్టం పొందులు అవడం మనకే నష్టమైతుంది. మన ప్రజలు చచ్చిపోతారు, వాళ్ళేమో ఉగ్రవాదులు చచ్చిపోతారు. అర్థమై యుద్ధం చేస్తున్నాం కనుక నేనేమంటా అంటే ఒక ఇనుము వేడిగా ఉన్నప్పుడు తాగట్లేదు. అది ఇప్పుడు మనం ఒప్పుకున్నట్టే కదా, ట్రంప్ మధ్యవర్తిత్వం వచ్చినా మనం పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా అంటున్నాను. మధ్యవర్తిత్వం అవసరం లేదని చేస్తున్నాం కదా. వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ కట్గా శివలాల్ గారు మాట్లాడినా, రామ్మోహన్ రావు గారు మాట్లాడినా అదే అంశం. సో ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు నాకు మంచి మిత్రులు, చాలా సందర్భాలు కనబడ్డప్పుడు పలకరిస్తుంటే చేస్తుంటా. ఒక సందర్భంలో ఏం చేస్తానంటే నాకు మీ మీద ఉండే కోపంతోనే అసలు మీ దిక్కు చూడకుండా వెళ్ళిపోతా. పలకరించడం కాదు, చూడకుండా వెళ్ళిపోతా. మీరు ఇంటికి పోయి ఎంత క్షోభపడతారో ఎంత బాధపడతారో మీకు తెలుసు.
నేను ఆ కసిని తీర్చుకున్నా. ఇప్పుడు మోదీ గారు నిన్న అనేక సమాధానాలు, ట్రంప్ లేవనెత్తిన వాటికి అనేక సమాధానాలు చాలా డిప్లొమాటిక్గా వ్యూహాత్మకంగా చెప్పిండు. ఆయన ఏమన్నాడు? నేనే సెటిల్ చేసిన అన్నాడు. ఇద్దరిని కూర్చుని పెట్టి బెదిరించిన అన్నాడు. చెవులు విండి సెటిల్ చేసిన అనే పద్ధతిలో మాట్లాడాడు. మోదీ ఆ విషయాన్ని ప్రస్తావించిండా? అరే ఆయన అనుకోడా, అరే ఏంద్రా నేను సెటిల్ చేసిన అని చెప్తే అయినా సరే దాని గురించే మాట్లాడతలేడు అనేది ఎంత అవమానకరం అండి. మనం ఆలోచిస్తే ట్రంప్కి ఎంత అవమానకరం అది. రెండవది, మేము మామూలుగా కాశ్మీర్ ఇష్యూ నేను సెటిల్ చేస్తా అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఆ మోదీ గారు కాశ్మీర్ ఇష్యూలు ఎవరెత్తిండా? ఎవరి మీడియేషన్ అవసరం లేదు మాకు అన్నాడు. ఇవన్నీ ఎవరికి ఇచ్చినట్టు? పాకిస్తాన్ ద్వారా ట్రంప్కు సమాధానాలు గట్టిగా వ్యూహాత్మకంగా ఇచ్చినాడు అనేది నా అభిప్రాయం. వెంటనే మాకు రావాల రిజల్ట్. ఇప్పుడు ప్రజలకు ఎట్లుంటుంది, హెట్ కొట్టు నడవని అట్లా ఉండడు. స్లో పాయిజనింగ్ ఉంటుంది రాజకీయాల్లో, అంతర్జాతీయ రాజకీయాల లోపల. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. మనకు అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు అవసరాలు ఉన్నాయి మనతో. కాబట్టి ఎంబడే కట్ చేసుకునే పద్ధతి ఉండదు. స్లో పాయిజనింగ్లో ఎప్పుడోసారి వాడు పోతాడు. మీరేమంటున్నారు? ఎంబడే కొట్టేయండి సార్ పిస్తోల్ పెట్టి అంటున్నారు. పరిస్థితులను బట్టి, అంతర్జాతీయ రాజకీయాలను బట్టి, వ్యూహాలను ఎత్తుకోవడాలను బట్టి, వివిధ దేశాల యొక్క పద్ధతులను బట్టి, మనస్తత్వాలను బట్టి, ట్రంప్ యొక్క బిహేవియరల్ యాటిట్యూడ్ని బట్టి కొన్ని నిర్ణయాలు కొద్దిగా మనకు బాధ కలిగించినప్పటికీ, ఇట్లా జరగకుంటే బాగుండును అని అనుకున్నప్పటికీ కూడా ఆ రకంగా చేస్తారు. భవిష్యత్తులో కనపడతాయి, అవన్నీ కూడా కనపడుతున్నాయి కూడా. మేము ఆయన ఏమన్నాడు? ఇక ఇక్కడి నుంచి బాగుండండి, మంచిగా ఉండండి, వ్యాపారాలు చేసుకోండి అన్నాడు. అంతే కదా ఆయన అన్నది. మోడీ ఏమన్నాడు? ట్రేడ్తో టెర్రరిజం ఉండదు, మాకు రెండు సమస్యలు, ఆ రెండు సమస్యలకు మా దగ్గరికి వస్తే మిమ్మల్ని భస్మాసురాస్తం ఉంటుంది మీ మీద ప్రయోగిస్తామన్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి పోయినాయండి సమాధానాలు? ఎవరికి చెప్పిందండి సమాధానాలు? మీరు అంటున్నటువంటి వ్యక్తులు ఆయనకే సమాధానాలు ఉన్నాయి. పాకిస్తాన్ పక్కకెట్టండి, ఆ అడ్రస్ లేదు, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు ట్రంప్ను ఆలోచించినప్పుడు రెండు దేశాలు మాకు మిత్ర దేశాలే, టెర్రరిజం వరకు పర్వాలేదు కొట్టండి. టెర్రరిజం మరి నిన్న మాట్లాడినాడా? నిన్న మాట్లాడిన దాంట్లో మీరు సమన్వయం పాటించండి, టెర్రరిజం చర్చించండి అని చెప్పాడా ట్రంప్? చెప్పలే. ఎందుకు చెప్పలేదండి? చెప్పాలి కదా, డిస్కషన్ లో తేవాలి కదా. అది ఇంపార్టెంట్ కదా. మీరు వెంకటరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చాలా వరకు క్లియర్ కట్ గా సమాధానం చెప్తున్నారు కాబట్టి క్లియర్ కట్ చెప్పేసాను. కాల్పుల విరమణ చేయాలన్నాడు. మరి టెర్రరిజం గురించి మాట్లాడుకోమని ఎందుకు చెప్పలేదండి? దానికి మోడీ సమాధానం చెప్పిండు కదా. టెర్రరిజము ఇది రెండు ఒక దగ్గర ఉండవు. టెర్రరిజం అంటే మా దగ్గర ఇంత రాయి వేస్తే మేము ఇంత పెద్ద బాంబు వేస్తామని చెప్పినాడు. ఇది మోదీకి ట్రంప్కు సమాధానం కాదా? అది నా అభిప్రాయం. రైట్. శివలాల్ గారు మీరేమంటారు? ప్రధానంగా అంటే ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం, అంటే వ్యూహం చాలా ముఖ్యం. అంటే ఆవేశం కంటే ఒక రకమైనటువంటి విశ్లేషణ ఆ బీజేపీ పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మోదీ నిజంగా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఎందుకంటే మోదీ చేసిన ప్రతిదానికి ఒక వెనక వ్యూహం ఉంటుంది, ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుందని మనం మాట్లాడుకుంటాం. సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడెల్లో కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం టూరిజం పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి మార్పులు చాలా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఈరోజు అక్కడ పర్యటిస్తున్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ని సంపాదిస్తున్నారో అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక వ్యూహంగా వెళ్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పింది ఇప్పుడు రామ్మోహన్ గారికి కానీ లేకపోతే నాకు కానీ మీకు కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఛానల్లో ఎవరైనా లైవ్ చూస్తే వాళ్ళకి కానీ నరేంద్ర మోదీ గారు ఈ దిశగా మాట్లాడినరు అనేది వెంకటరెడ్డి గారు చెప్తుండ్రు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఏదైతే దేశ ప్రజలు యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళు లేకపోతే మొత్తం ఓవరాల్ ఇండియాలో ట్రంప్ మాట్లాడిన దానికి ఇప్పటివరకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ మటుకు అట్లాగే ఉంటుంది. అది వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రతిసారి అందరికీ కూడా వెంకటరెడ్డి గారు కూడా అట్లా పోయి చెప్పలేరు. అది ఐదర్ అమిత్ షా కానీ లేదు అంటే నరేంద్ర మోదీ గారు కానీ మీడియా ముందు వచ్చి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా అందరం కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అని మనం అనుకున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే సీజ్ ఫైర్ చేసే ముందు ఆ ట్రంప్ మాట్లాడిన మాట మీదనే ఈ ప్రశ్న. రెండవది ట్రంప్ మధ్యవర్తం మనకు వద్దు అంటూనే మళ్ళీ ఆయన చెప్పిందే మనం విన్నాము అనేది గట్రా సంకేతాలు అయితే పోతున్నాయి. ఇంకోటి నరేంద్ర మోదీ గారు మొత్తం ఈ 11 సంవత్సరాల నుండి ప్రభుత్వం వెళ్తూ ఉన్నలేని దేశాలన్నీ తిరిగి మంచిగున్నాడు అనే రకంగా ఆలోచన. మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాకనే ట్రంప్ వచ్చింది. సరే ఒక్క నిమిషం, ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు మన వాళ్ళని ఉన్న ఫ్రెండ్షిప్ అనేది మనం అనుకుంటున్నాము ట్రంప్కి నరేంద్ర మోదీ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది అని. కానీ ఫస్ట్ మనకు వచ్చిన
ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళకి టార్గెట్ పెట్టిండు. మనం అది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక రకంగా అమెరికా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా బీజేపీ అధికారంలో ఉన్నాయినా యుఎస్ ఒక రకంగా ఒక గేమ్ ఆడుతుంది. ఆ గేమ్కి మనం కూడా దానికి టిట్ ఫర్ టాట్ ఉండాలనేది నా ఉద్దేశము. రామ్మోహన్ గారు కూడా, బండారి రామ్మోహన్ గారు కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఎదుటోళ్ళు చెప్తే విన్నాము అనే రకంగా మనకు రాకూడదు. మన దగ్గరికి మన నిర్ణయమే ఫైనల్ అని. అలా ఈరోజు ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత బ్రేక్ అవుతుంది, తర్వాత కంటిన్యూ అవుతుంది అని కూడా ఎక్కడ కూడా దాన్ని స్పష్టంగా చెప్పలేదు. అది కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. ఇంకోటి, మనం బీజేపీ అంటేనే దేశం కోసం ధర్మం కోసం అన్నారు. ఈరోజు టెర్రరిస్టులు మతం పేరు చెప్పి వాళ్ళ బట్టలు కూడా తీసి వీడు హిందూ ఆ ముస్లిం అనే రకంగా కూడా వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఎక్కడ కూడా ఉపేక్షించాల్సింది లేదనేది అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంది. అదే ఇదే మోకాన్ని అడ్డు పెట్టుకొని పిఓకే కూడా మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఎన్నో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్పడం జరిగింది. ఆ దిశగా కనుక మనం పనిచేసి ఉంటే, ఇప్పుడు 29ని శాటిలైట్ గుర్తిస్తే 9ని బ్లాక్ చేసినాం, ఆ 20ని కూడా మనం బ్లాక్ చేస్తుంటే మనం పాకిస్తాన్ ఈరోజు చెప్పుకుంటున్నట్టు మనం ఎక్కడో తగ్గింది అనేది ఉండకుండా ఉండేది. వాళ్ళకి ఇంకా మొత్తానికే మాటలు రావు. ఎందుకంటే మనం గతంలో ఏదో సినిమా కూడా చూడడం లేదు, ఖడ్గం అనుకుంటా, వాళ్ళు ఏమన్నారు, ఇండియన్ ఆర్మీకి ఒక్కసారి పవర్ ఇచ్చి గమ్మునుండండి, మొత్తానికి ఖతం చేసేస్తారు అని చెప్పడం. అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీని కంట్రోల్ ఎవరు చేస్తుండ్రు? ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, లేకపోతే సార్క్ దీన్ని. అయితే మనం ఎక్కడ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ మనం పోవద్దు అనుకొని ఉన్నాము అనుకుంటే మనమేమో మంచితనం చూపిస్తున్నాం, వాళ్ళు అక్కడ చెడుతనం చూపిస్తున్నారు. ఆ చెడుతనంకి ఈట్కే జవాబు పత్తర్సే అన్నప్పుడు, గుస్కే మారింగే అన్నప్పుడు గుస్కే మారిన మాటలు చెప్పొద్దు, పనే చేయాలని నా ఉద్దేశం. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి మీరు. ఏంటి సార్ నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిట్టుకోవటవసరం మనకు ఉందా లేదా? నెంబర్ 1. మేమే గెలిచామంటున్నారు. మన బీజేపీ వాళ్ళు రేపటి నుంచి విజయయాత్రలు మొదలుపెట్టింది. ఏం సాధించామని విజయయాత్రలు అంటున్నాను. మనం ఏం సాధించడం ఇప్పటి వరకు? ఏం సాధించాలి? సాధించిందంటే మనకు దెబ్బ కొట్టాం. కూర ఒకటే దిగిన 2 కూరలు ఉంటే పాంపు, ఇంకో కూర లేకపోతే అది కలుపుతుంది, మనం చచ్చిపోతాం అంటున్నాను. అందుకని ఊపిరి తెలుసుకునే అవకాశం ఇచ్చిన డబ్బులు కూడా మానిటరీ ఫండ్ వచ్చినాయి. ఇవాళ IMF ను ప్రశంసించారు. మీరు ఎట్లా ఉగ్రవాదానికి డబ్బులు ఇస్తారండి? ఓఐసీ మాట్లాడిందంతా సగం మాట్లాడాలి. రెండోది ఏమంటున్నానంటే, అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన దానికి తోడుకారు జవాబు మనకు ఇవ్వలేదు. అది డిప్లొమసీ అనరు దాన్ని. ఆయన ఏమో మధ్యవర్తిని నిర్వహించినా, నేనే మాట్లాడినా, అన్ని చేసినా అంటే మాట్లాడలేదు అని ఒక మాట అంటే నచ్చనుకుంటున్నాను. ఆయన మనకి తలకొట్టి కొనేస్తారు. ఆయన ఏమైనా వచ్చి మన మీద ఇప్పుడు చైనాతో సంధి కుదుర్చుకొని 90 రోజులు వాయిదా వేసిండు, మన మీద సుంకాలు వేసిండు, ₹1 తీసేసింది మనకు. వాడు అమెరికా ఇప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు. మీరు అన్నట్లు ఇప్పుడు కూడా భారతదేశం ఎదుగుతున్నటువంటి తీరు చూసి ఏ దేశాలు కూడా ఒక రకంగా, రష్యా మినహాయించి ఏ దేశం కూడా ఒక రకంగా పాజిటివ్ గా ఉండదు. ఎక్కడ తొక్కాలని చూస్తుంటే పాకను కూడా అడ్డం పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాదనలు కూడా మీ ఇలాంటి వాళ్ళు వినిపిస్తున్నారు. సో చివరిగా నా ఆవేదన ఒకటి సార్, చైనా మనకి శత్రు దేశం సార్. దూరం ఉంటాం, వాటితో మన సంబంధాలు పెట్టుకోము. కానీ అంటే వాణిజ్య సంబంధాలు వేరు, దౌత్య సంబంధాలు, భౌతిక సంబంధాలు. అమెరికాను అనవసరంగా మనం సంబంధాలు పెట్టుకొని వాడు చేస్తున్న పనులు మనం ఒప్పుకోవడం వల్ల సమస్య వస్తుంది. రష్యా నమ్మదగ్గ మిత్రులు. వాటికి కూడా S-400 కాదు, S-500 కూడా వస్తుంది మనకి. రష్యా నుంచి మనకు మనం చైనా ఆయుధాలను తిట్టుకొట్టాం, టర్కీ ఆయుధాలను తిట్టుకొట్టాం. అందుకని మోడీ గారిని నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, మోడీ గారిని సమర్థిస్తూనే అన్ని రకాలుగా సరెండర్ అవుతూనే చెప్తున్నాను. వారు కనీసం స్పందించకపోతే కష్టం అంటున్నారు. స్పందించాలని వారు అంటున్నారు. నేను డాక్టర్ ఏమేమి మిగిలిపోయినా చెప్తున్నాను, అవి స్పందిస్తే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ దుష్ప్రచారానికి, ట్రంప్ మాటలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఉంది. ట్రంప్ మోడీ కాదు, భారత ప్రభుత్వానికి ఉంది అంటున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ శివలాల్ గారు. ప్రధానంగా ఈ డిబేట్కి సంబంధించి మనం మాట్లాడుకున్న అంశాలు, రాజకీయాలకు వెళ్లకుండా సపోర్ట్ చేస్తున్న ముగ్గురికి అతిథులకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా కాకుండా ఒక రకమైనటువంటి సమాధానంతో హేతుబద్ధంగా వెళ్ళింది. చూద్దాం, అంటే భవిష్యత్తులో మోదీ వ్యూహంగానే వెళ్తున్నటువంటి ఒక విషయం తెలిసినప్పుడు కూడా ఎందుకు సమాధానం గట్టిగా చెప్పలేకపోయారు, అవకాశం దొరికి కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా ఉంది. సో దానికి భవిష్యత్తులో క్లారిటీ, ఎందుకంటే యుద్ధం ఇంకా ముగియలేదన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి చూద్దాం భవిష్యత్తు.